హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మ్యూజిషియన్స్ అంటే ఘరానాలండి. ఘరానాలకు సంబంధించిన మ్యూజిషియన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఘరానా అంటే ఈ సంగీతానికి సంబంధించిన టాపిక్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ జీకే టాపిక్ ఇది. అర్థమవుతుందా? ఘరానాలు. సో మ్యూజిషియన్స్, ఘరానా అంటే సంగీతానికి సంబంధించినది. సో అర్థం చేసుకోండి, ఘరానా అంటే ఇంకేం లేదు. సో ఫస్ట్ ఏమి అడగనండి, ఘరానా అడుగుతాడు, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతాడు, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఘరానా ఏదని అడుగుతారు, లేకపోతే ఈ ఘరానాలో ఫేమస్ మ్యూజిషియన్ ఎవరు అని అడుగుతారు. బిట్లు ఎలానే వస్తాయి ఎస్ఎస్సీలో. అర్థమవుతుందా? అందుకే ఈ టాపిక్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఘరానా. ఫస్ట్ గ్వాలియర్ అండి. గ్వాలియర్ ఘరానా అంటే ఎంపీ, మధ్యప్రదేశ్కి చెందింది. అర్థమవుతుందా? గ్వాలియర్ ఘరానా. సో దీని ఫౌండర్ ఎవరంటే ఉస్తాద్ నథన్ పిర్ బక్ష్ అనమాట. సో తర్వాత ఉస్తాద్ నాథు ఖాన్ అనమాట. సో వీళ్ళిద్దరు అనమాట. సో కింద తెలుగులో కూడా రాసుకోండి. సో ఫౌండర్స్ అనమాట వీళ్ళు. ఓకేనా? సో ఫేమస్ మ్యూజిషియన్స్, ఎఫ్ఎం అంటే ఫేమస్ మ్యూజిషియన్స్ అనమాట ఇందులోనే. సో గ్వాలియర్ ఘరానాలో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరో వాళ్ళనమాట. పండిట్ నారాయణరావు బొడాస్. సో ఇతను మహారాష్ట్రకి చెందినవాడు అనమాట. అర్థమవుతుందా? సో గ్వాలియర్ ఘరానాలో ఫేమస్ మ్యూజిషియన్ అనమాట ఇతను. తరువాత ఆగ్రా ఘరానా దేనికి సంబంధించిందండి? యూపీ. అర్థమవుతుందా? యూపీకి సంబంధించింది ఆగ్రా ఘరానా ఫౌండర్ ఎవరు? హజీ సుజన్ ఖాన్ అనమాట. హజీ సుజన్ ఖాన్. ఆగ్రా ఘరానా అంటే ఉత్తరప్రదేశ్. ది ఆగ్రా ఘరానా యొక్క ఫౌండర్ ఎవరంటే హజీ సుజన్ ఖాన్. ఓకేనా? తర్వాత ఇందులో ఫేమస్ మ్యూజిషియన్, ఎఫ్ఎం అంటే ఫేమస్ మ్యూజిషియన్స్ అంటే ఈ ఘరానాలో ఫేమస్ అనమాట వాళ్ళు. సో ఫయ్యజ్ ఖాన్. అర్థమవుతుందా? ఫయ్యజ్ ఖాన్. లట్ఫాట్ హుసేన్ ఖాన్ అనమాట. తర్వాత దినకర్ కాకిని. అర్థమవుతుందా? మల్కా జాన్ అనమాట. ఓకేనా? తర్వాత మేవటి ఘరానా హర్యానా అండి. హర్యానాకి సంబంధించింది. మేవటి ఘరానా హర్యానాకి సంబంధించింది. ఇందులో దీని ఫౌండర్ ఎవరంటే ఉస్తాద్ గాగ్గే నాజిర్ ఖాన్ ఆఫ్ జోధ్పూర్ అండి. జోధ్పూర్కి సంబంధించిన వాడు ఇతను. ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? పండిట్ జస్రాజ్. వీళ్ళందరూ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళందరిలో ఎవరో ఒక పేరు అడుగుతాడు. ఈ పేరు ఉన్న వ్యక్తి ఏ ఘరానాలో ఫేమస్ అని అడుగుతాడు. అర్థమవుతుందా? పేరు పొందిన వాళ్ళు, ప్రసిద్ధులు అని అడుగుతాడు. లేకపోతే ఘరానా అడుగుతాడు, రాష్ట్రం అడుగుతాడు. ఈ రాష్ట్రానికి చెందిన ఘరానా ఏదని అడుగుతాడు. ఫేమస్ మ్యూజిషియన్ ఎవరని అడుగుతారు, ఫౌండర్ ఎవరని అడుగుతారు. సో అందుకే ప్రతిదీ ఇంపార్టెంటే. చిన్న టాపిక్ ప్రతిదీ ఇంపార్టెంటే. నెగ్లెక్ట్ చేయకుండా నోట్ చేసుకొని చదవండి. ఓకేనా? సో ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? పండిట్ జస్రాజ్, పండిట్ రతన్ మోహన్ శర్మ. ఓకేనా? సో మేవటి ఘరానా. ఓకే. సో ఇవి. తర్వాత ఏంటి? కిరాణా ఘరానా ఉత్తరప్రదేశ్. ఇందులో దీని ఫౌండర్ ఎవరు? అబ్దుల్ కరీం ఖాన్, అబ్దుల్ వహీద్ ఖాన్. వీళ్ళిద్దరు ఫౌండర్స్ అనమాట. అర్థమవుతుందా? ఎఫ్ఎం ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? గంగూబాయ్ హుంగాల్. తర్వాత అబ్దుల్ కరీం ఖాన్ అనమాట. తర్వాత హీరాబాయ్ బడోద్కర్. తర్వాత ప్రభా అట్రే. తర్వాత సన్నిహిత నంద. తర్వాత సుమిత్ర గుహ. ఓకేనా? సో కిరాణా ఘరానా దేనికి సంబంధించింది? ఉత్తరప్రదేశ్కి. సో కిరాణా ఘరానా ఫౌండర్స్ వీళ్ళు. తర్వాత అందులో ఫేమస్ మ్యూజిషియన్స్ వీళ్ళందరి పేర్లు గుర్తుండాలండి. ఎందుకంటే వీళ్ళందరినీ అడుగుతాడు. వీళ్ళు ఏ ఘరానాలో ప్రసిద్ధులు అని అడుగుతారు, ఫేమస్ అని అడుగుతారు. సో అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది చిన్న టాపిక్ అని నెగ్లెక్ట్ చేయకండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్గా ఘరానాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎస్ఎస్సీలోనే. ఓకేనా? తర్వాత ఫస్ట్ ఇందులోనే ఈ కిరాణా ఘరానాలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకే పెట్టాను, పండిట్ భీమ్సేన్ జోషి. ఇతను చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా ఇంపార్టెంటో? ఇతనికి పద్మశ్రీ, పద్మవిభూషణ్ వచ్చాయి. పండిట్ భీమ్సేన్ జోషి ఏ ఘరానాకి సంబంధించిన వారు, ఏ ఘరానాలో ప్రసిద్ధులు అని అడిగితే కిరాణా ఘరానా ఉత్తరప్రదేశ్. సో కిరాణా ఘరానా పండిట్ భీమ్సేన్ జోషి అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుని. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసి మీకు చెప్తున్నాను. పండిట్ భీమ్సేన్ జోషి పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఈ 3 అవార్డులు కూడా తనకు వచ్చాయన్నమాట, పురస్కారాలు. ఓకేనా?
ఇతను అందులో ప్రసిద్ధిలో కిరాణా ఘరానా. ఓకేనా, కిరాణా ఘరానా ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరప్రదేశ్. తర్వాత 5 అట్రౌలి ఘరానా. అట్రౌలి ఘరానా అనమాట. ఇది జైపూర్ ఘరానా అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, జైపూర్ అంటేనే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఏంటండి? రాజస్థాన్ అండి. ఆర్జే అంటే రాజస్థాన్. రాజస్థాన్ ఈ అట్రౌలి ఘరానానే జైపూర్ ఘరానా అంటారు. జైపూర్ ఘరానా ఏ రాష్ట్రానికి సంబంధించింది? రాజస్థాన్కి సంబంధించింది. దీని ఫౌండర్ ఎవరు? ఉస్తాద్ అల్లాదియా ఖాన్. ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? విద్యా గౌరీ అట్కర్. తర్వాత మల్లికార్జున్ మన్సూర్. తర్వాత కిషోరి అన్మోల్కర్. అశ్విని భిడే దేశ్ పాండే. ఠీకే, అర్థమైంది కదా. సో అట్రౌలి ఘరానా, జైపూర్ ఘరానా, ఆర్జే రాజస్థాన్కి సంబంధించింది అట్రౌలి ఘరానా. ఓకేనా, దీని ఫౌండర్ ఎవరో? ఉస్తాద్ అల్లాడియా ఖాన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 6 షాహస్వాన్ ఘరానా. రాంపూర్ అంటే ఉత్తరప్రదేశ్. మన అయోధ్య, మన రాముడు ఉన్నాడు కదా అయోధ్యలో. సో రాంపూర్ ఘరానా అన్న, షాహస్వాన్ ఘరానా అన్న ఉత్తరప్రదేశే. సో రాంపూర్కి సంబంధించింది ఉత్తరప్రదేశ్లో. సరే, దీని ఫౌండర్ ఎవరు? ఉస్తాద్ ఇనియత్ హుస్సేన్ ఖాన్. ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? గులాం ముస్తఫా ఖాన్, ఉస్తాద్ రషీద్ ఖాన్. ఓకేనా, సో 6 ఘరానాలు అయ్యాయి ఇప్పటికే. తర్వాత 7వది మైహార్ ఘరానా అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిందేనండి. దీని ఫౌండర్ ఎవరు? అల్లావుద్దీన్ ఖాన్. దీని ఫౌండర్ ఎవరని అడిగితే అల్లావుద్దీన్ ఖాన్. ఇది దేనికి ఏ రాష్ట్రానికి సంబంధించి? మధ్యప్రదేశ్. ఘరానా పేరు మైహార్ ఘరానా. ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు? పండిట్ రవిశంకర్, చాలా ఇంపార్టెంట్. పండిట్ రవిశంకర్. మైహర్ ఘరానా. భారతరత్న వచ్చిందండి ఇతనికి. ఇతను సితార్ విద్వాంసుడు. ఓకేనా, సో ఫేమస్ మ్యూజిషియన్. తర్వాత 8 లక్నో కల్కా బెండడిన్ ఘరానా ఆఫ్ కథక్. పండిట్ బిర్జూ మహారాజ్ అండి ఇందులో ఫేమస్. పండిట్ బిర్జూ మహారాజును బాగా గుర్తుపెట్టుకోండి, లక్నోకి సంబంధించిన అతను. ఓకేనా, తర్వాత ఇండోర్ ఘరానా. ఇండోర్ అంటే అందరికీ తెలిసిందే, స్వచ్ఛమైన సిటీ. ఇండోర్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ అండి. ఇండోర్ చాలా శుభ్రమైన నగరం. అర్థమవుతుందా? మన దేశంలో నీట్గా ఉండే నగరం అంటే ఏదైనా ఉంటే అది ఇండోరేనండి. ఇండోరు మధ్యప్రదేశ్లో ఉంది. అయితే ఇండోర్ ఘరానా ఏంటి? మధ్యప్రదేశ్ సంబంధించింది. దీని ఫౌండర్ ఎవరు? ఉస్తాద్ అమీర్ ఖాన్. తర్వాత 10 బనారస్ అంటేనే తెలిసిపోద్ది, ఉత్తరప్రదేశ్. బనారస్ ఘరానా ఉత్తరప్రదేశ్. ఇందులో ఫేమస్ ఎవరు? గిరిజాదేవి. తుమ్రి అనే మ్యూజిక్ సింగర్ అనమాట. తుమ్రిలో ఫేమస్ ఈ గిరిజాదేవి. తుమ్రి దాని పేరు అనమాట. క్వీన్ ఆఫ్ తుమ్రి అని కూడా ఈ గిరిజాదేవి గారిని మనం అంటాం. అర్థమవుతుందా? పండిట్ ఆనంద్ గోపాల్ తబలాలో ఫేమస్ అనమాట. ఓకేనా, తర్వాత ఫౌండర్ పండిట్ గోపాల్ మిశ్రా. ఓకేనా, ఈ బనారస్ ఘరానాలో ఈ 3 వ్యక్తులు ఇంపార్టెంట్. ఈ 3 వ్యక్తులు వీటిల్లో ఫేమస్. తుమ్రిలో గిరిజాదేవి గారు, తబలాలో ఆనంద్ గోపాల్ గారు. ఓకేనా, దీని ఫౌండర్ ఎవరు? పండిట్ గోపాల్ మిశ్రా. ఈ బనారస్ ఘరానా ఫౌండర్ ఎవరంటే పండిట్ గోపాల్ మిశ్రా. సో ఇదండి ఈరోజు ఘరానా టాపిక్స్. సో ఈ 10 ఘరానాలు మీరు నేర్చండి. చిన్న టాపిక్కేనండి, అర్థమవుతుందా? చూడండి, చిన్న టాపిక్కే. 10 ఘరానాలు. 10 ఘరానాలు చదవండి. ఘరానాలు ఎలా చదువుతారో, ఆ ఘరానా ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆ ఘరానా ఫౌండర్ ఎవరు, ఆ ఘరానాలో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు, అంతే. ఈ 3 విధాలుగానే అడుగుతాడు. అందులో ఫేమస్ మ్యూజిషియన్ అడుగుతాడు, అతను ఏ ఘరానా ఫేమస్ అని అడుగుతాడు, ఆ ఘరానా ఏ రాష్ట్రానికి సంబంధించిన అడుగుతాడు, ఆ ఘరానా పేరు అడుగుతాడు, అంతే. అర్థమవుతుంది కదా? సో చిన్న టాపిక్కే, నెగ్లెక్ట్ చేయకండి, నోట్ చేసుకొని బాగా చదవండి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.